మంతిని గ్రామాన్ని ఏర్పరిచినప్పుడు పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సంపన్నులు ఈ గ్రామం చుట్టూ రక్షణ కొరకు 8 అష్టలింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది ఒక ముఖ్యమైన లింగం తూర్పు భాగాన ఉన్నది. దీన్ని కాలక్రమేణా ఆధారం లేక శిథిలమైంది. ఇక్కడ ఉన్నటువంటి వేద విద్వాంసులు బ్రాహ్మణోత్తముల సలహా మేరకు లోక కళ్యాణార్థమై సర్వజనుల హితం కొరకు సుఖము కొరకు దాతల సహకారంతో ఈ శివలింగ నిర్మాణము మరియు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేయడం జరిగింది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ శివలింగము పేరు కూడా రాజరాజేశ్వర స్వామి మంత్రపురి అని పెట్టడం జరిగింది. మనం శుభకార్యాలు జరిగినప్పుడు వేములవాడకు ఎట్లయితే పెళ్లి పత్రిక పెట్టి వచ్చిన తర్వాత ఎట్లా కార్యక్రమాలు చేస్తామో పసుపు నొక్కుతామో రాబో కాలంలో ఈ శివాలయాన్ని కూడా ప్రజలందరూ ఆదరించి ఈ శివాలయం యొక్క మహిమను వారు పొంది ఆ విధంగానే ఇక్కడికి వచ్చి దర్శించుకొని వారి యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవాలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.